తెలంగాణ నయాగారగా పిలువబడే బోగతా జలపాతంలో నీరు జోరుగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఈ ప్రాంతంలో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎత్తైన కొండ మీద నుంచి జోరుగా ప్రవహిస్తున్న నీరు జల సవ్వడితో అడవి తల్లి అందం మరింత పెరిగింది. వాగులు వంకలు కొండ కోనలపై నుంచి జలధార ప్రవహిస్తూ బోగతా జలపాతం వద్ద దాదాపు 50 అడుగుల ఎత్తైన కొండ మీద నుంచి జోరుగా ప్రవహిస్తున్న నీరు జల సవ్వడితో అడవి తల్లి అందం మరింత పెరిగింది. వాగులు వంకలు కొండ కోనలపై నుంచి జలధార ప్రవహిస్తూ బోగతా జలపాతం వద్ద దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతూ మైమరిపిస్తోంది. ప్రస్తుతం జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఎగువన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బోగతా జలపాతాలకు వరద పోటెత్తుతోంది. బోగతా జలపాతాలు చూడాలనుకునే వారు ములుగు నుంచి 90 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాజీడు మండలం చెరుకుపల్లి మీదుగా వెళ్ళాలి. వరంగల్ నుంచి 140 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్ నుంచి 281 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భద్రాచలం నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. బోగతా జలపాతానికి చూడాలనుకునే వారు రైలు మార్గం ద్వారా వరంగల్ వరకు రావచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ములుగు జిల్లాలో బోగతా జలపాతం ఉంది. ఈ జలపాతాన్ని తెలంగాణ నయాగారా అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ అందమైన ప్రకృతితో పాటు చుట్టూ అబ్బురుపరిచే కొండలు, పచ్చని చెట్లతో పాటు ఎంతో అందంగా ఉంటుంది. ఈ జలపాతం సమీపంలో బోగటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది ట్రావెలింగ్, ట్రెక్కింగ్ ను బాగా ఇష్టపడుతున్నారు. అయితే ఇలా పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే జలపాతం దగ్గర చుట్టూ అటవీ ప్రాంతంలో సాయం చేయడానికి అందుబాటులో ఎవరూ ఉండరు. మీరు వెళ్లే ప్రాంతం గురించి ముందుగానే అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోండి. ముఖ్యంగా మీరు వెళ్లే ప్రాంతాలకు సమీపంలో హోటల్స్, వాహనాలను బుక్ చేసుకోవాలి. అలాగే సేఫ్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు వెళ్లే ప్రాంతానికి సంబంధించిన యాప్ ఏదైనా ఉంటే అది మీ ఫోన్లో ఉండేలా చూసుకోవాలి. బోగతా జలపాతం ఉండే కొండలు, వాగులు, కోనల మధ్య చుట్టూ అటవీ ప్రాంతమే కాబట్టి మీ లగేజీ సాధ్యమైనంత తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే మీరు ఎక్కువ దూరం జర్నీ చేసేందుకు వీలుగా ఉంటుంది.